ఇది ది ఇన్ఎస్కేపబుల్ అపాయింట్మెంట్ పై నేటి శీఘ్ర సమీక్ష. ఇదొక వ్యక్తి తనకు పొంచి ఉన్న ప్రమాదం నుండి పారిపోయి తనకే తెలియని అజ్ఞానంతో చివరికి ఆ విధి చేతికే ఎలా చిక్కాడో చెప్పే ఒక చిన్న ఉత్కంఠభరితమైన కథ. సరే, మొదటగా ఏం జరిగిందంటే, రేపు కాస్త జాగ్రత్తగా ఉండు, మరణం నీకోసం పొంచి ఉంది అని ఒకరు చెప్పిన మాట వినగానే ఆ వ్యక్తి భయంతో వణికిపోయి తన గ్రామం నుండి చాలా దూరం పారిపోతాడు. ఇక్కడ మనమొక్కసారి ఆలోచిస్తే, వాన నుండి తప్పించుకోడానికి పరుగెత్తి నేరుగా వరదలో పడినట్లుగా. అతను అలా పారిపోవడమే అతన్ని ఆ ప్రమాదం వైపుకి నడిపిందా అనిపిస్తోంది కదూ. ఇక రెండో విషయమేమిటంటే, అతనొక తప్పుడు భద్రతాభావానికి లోనవుతాడు. అమ్మయ్యా, ఇక నాకెలాంటి ప్రమాదమూ లేదు, చాలా దూరం వచ్చేశాన్రా బాబూ అని నమ్మి ఒకచోట ఆగి ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటాడు. కాని ఇక్కడ నాకు చిన్న సందేహం వస్తోంది. మనం నిజంగానే మన భయాల నుండి పారిపోగలమా, లేక భద్రంగా ఉన్నామనే ఆ భావన కేవలం మన భ్రమేనా? చివరగా అతను అలా అమ్మయ్యా అని కళ్ళు మూసుకున్న మరుక్షణమే ఆ మరణం అతన్ని వెతుక్కుంటూ వచ్చేస్తోంది. అవును, అతను ప్రాణాల అరచేతిలో పెట్టుకుని ఎక్కడికైతే పారిపోయాడో ఖచ్చితంగా అదే చోట ఆ ప్రమాదం ముందు నుంచే అతనికోసం ఎదురుచూస్తోందనే భయంకరమైన నిజం ఈ కథలో మనకర్థమవుతోంది. అంటే మనం విధి నుండి తప్పించుకోడానికి ఎంత దూరం పారిపోవాలని ప్రయత్నించినా ఆ పలాయనమే మనల్ని దానికి చేరుస్తుంది.